ఇది వాళ్ళిద్దరి మధ్యన కొట్లాటలో భాగంగా ఒకరి మీద వేసుకుంటున్న ఆరోపణలు. నేను వాళ్ళిద్దరికి మా మండలి మిత్రులే కాబట్టి వాళ్ళకొక సూచన, మీరు మండలి సభ్యులంటే గిట్లుంటారని చెయ్యకండి. మీ వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బిల్లును మేము తెచ్చినట్టుగా మీరు ప్రచారం చేసుకోవడం అంటే అది విడ్డూరం. ఏదేమైనా సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే కవిత గారు బీఆర్ఎస్ఆ ఆబ్లిక్ ఏంటి అనే దాని దగ్గర నాకు డౌట్ ఉన్నది. ఇప్పుడు వారేమో మల్లన్న గారేమో కాంగ్రెస్ నుంచి సస్పెండెడ్ ఎమ్మెల్సీ, మరి వీళ్ళ ఉనికి కొరక వీళ్ళ అస్తిత్వం కొరకు ఏదో రప్చర్ చేసి టీఆర్పీ కొరకు చేస్తున్న ప్రయత్నాలు తప్పితే వారు మల్లన్న అట్లా అనడము తప్పే, వీరు దాడి చేయడము అప్రజాస్వామికం. ఇవి రెండు కూడా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేది కాదు. అయినా ఆ సమస్య మీది కాదు, మా పార్టీది, మా ముఖ్యమంత్రి గారిది, మా ఎమ్మెల్యేలతో కొట్లాడి మా ముఖ్యమంత్రి గారితో త్వరగా అని తెచ్చిన బిల్లు మీద మీరెందుకు రాద్ధాంతం చేస్తుందని చెప్పి అలాంటి ఈ ఏమిటో కల్చర్ను తెలంగాణలో తీసుకురావద్దని ఇద్దరు మిత్రులకు కూడా సూచన. మాకు తెలిసి అయితే అట్లాంటి ఏం లేదు. అది మళ్ళీ అడిగితే మంచిది, కానీ ఇక రాజకీయ ప్రత్యారోపణలు ఆరోపణలు ఎట్లుంటాయి, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే టైంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏదున్నా మాకు ఇప్పటికే క్యాడర్ ఇంత ఎక్కువ పదవులు ఇవ్వలేకపోతున్నాము, వాళ్ళని ఏం చేసుకోవడానికి నాయన. ఆల్మోస్ట్ ఆల్ ఒక పార్ట్, ఇంకో పార్ట్ రేపు అటువైపు ఉన్నది, అది ధర్మపూర్లో జరుగుతుంది. అక్కడ కూడా మన వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. సిగ్గు అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకు రావద్దా? ఆడపిల్లలు బయటికి రావద్దా? రాజకీయాల్లో ఉండొద్దా? చెయ్యొద్దా రాజకీయం? ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. అని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం గిట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే, ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది, అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా బలంగా పోరాటం చేస్తాం. ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ? ఎందుకోసం? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు? మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి